ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ప్రజెంట్ ఒక ఇష్యూ రన్ అవుతుంది, మీరు చూసే ఉంటారు. తెలంగాణ ఫోక్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో బాసింగ బలాల్ అనే సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్, మరి వాళ్ళిద్దరూ ఒక రూమ్లో ఉండగా వైఫ్ వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకోవడము, ఇష్యూ అంతా జరుగుతుంది. ఆల్రెడీ వీడియో వైరల్ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఈశ్వర్ సాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి ఒక సెల్ఫీ వీడియో తీసి పెట్టాడు. ఏంటంటే, నాకు బాగా స్ట్రెస్గా ఉన్నాను, నేను స్ట్రెస్గా ఉన్నప్పుడు నాకు ఆ అమ్మాయి కావాలనిపించింది, అందుకే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, నేను చేసిన తప్పే అని చెప్పడం జరుగుతుంది సార్. అంటే అసలు ఏం జరుగుతుంది, ఏంటి అసలు, ఎందుకో వైఫ్ వెళ్ళి ఎందుకు వాళ్ళని పట్టుకోవడము, ఆ అమ్మాయిని కొట్టింది, తర్వాత వచ్చేసి భార్య మళ్ళీ నా భర్తకి ఏం తెలీదు, నా భర్త అమాయకుడు అని చెప్తుంది. అంటే అసలు ఏం జరుగుతుంది ట్రయాంగిల్ స్టోరీలో? అంటే ఇప్పుడు ఒకటి, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఈ అడల్టరీ సెక్షన్ తీసేసిన తర్వాత యుక్త వయసు అంటే పరిణితి చెందిన వయసు ఉన్నవాళ్ళు 21 ఇయర్స్ పైబడిన వాళ్ళు పెళ్ళైనా కాకపోయినా ఇష్టపూర్వకంగా ఒకరితో ఒకరికి సెక్షువల్ రిలేషన్ ఉండటంలో తప్పు లేదు, అది తప్పు కిందికి రాదు. ఇది 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పారు. ఇక్కడ ఇద్దరు ఆర్టిస్టులు, ఈ ఈశ్వర్ సాయి, ఈ అమ్మాయి చాలా ఎనాక్ట్ చేశారు. అందులో ఒక దాంట్లో ఏదో బాసింగ బలాల అనే దాని మీద ఫేమస్ అయ్యారు. కొన్ని వేల మంది, లక్షల మంది వ్యూవర్స్ వచ్చారు ఇద్దరికి కూడా. ఈ అమ్మాయికి ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. సరే, రిలేషన్షిప్ అంటే ఇద్దరు 2 చేతులు కలిస్తేనే చప్పుడు వస్తుంది, తప్పు ఎవరిది లేదు. చట్టపరంగా ఇది తప్పు కాదు. ఎథిక్స్ మారల్స్ కిందకి తీసుకుంటే డెఫినెట్గా ఈ ఎథిక్స్ ఉన్న వ్యవహారం. ఒక పెళ్ళైన వ్యక్తి అబ్బాయి ఒక పెళ్లి కాని స్త్రీతో ఉండడం అది కాదు. చట్టపరంగా అయితే ఇట్ ఈస్ అలౌడ్. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, రిలేషన్స్లో ఉండడంలో తప్పు లేదు. ఎథిక్స్ మారల్స్ రకంగా తీసుకుంటే ఇది తప్పు. ఒకటి, వీళ్ళిద్దరూ రూమ్లో ఉండంగా పోయి భార్యకి తెలిసి రూమ్లోకి వెళ్ళిన తర్వాత అమ్మాయిని ఎట్లా కొడుతుంది? తప్పు కదండి. ఇట్ ఈస్ అన్ అఫెన్స్. నువ్వు ఏమన్నా ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వి. ఫిజికల్గా మ్యాన్ హ్యాండిల్ చేయడం తప్పు, అది చాలా తప్పు. ఎందుకు చేయాలా అమ్మాయిని? మరి తప్పు చేసింది ఇద్దరు. తప్పు అని నువ్వు అనుకుంటే నీ మొగుడు కూడా తప్పు చేశాడు కదా. ఆ అమ్మాయికి పెళ్లి కాలే, మీ మొగుడు ఏం చెప్పి లోపరుచుకొని ఉంటాడో? పోనీ ఇద్దరు ఇష్టపూర్వకంగా ఉన్నారు, అట్లాంటప్పుడు నువ్వు నీ భర్తను తీసుకెళ్ళాలి. నీ భర్తను ఎందుకు ఇట్లా చేసావు, నేను ఉన్నాను కదా, నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ ఇంకో అమ్మాయితో కూడా తిరుగుతున్నావు, తప్పు అని చెప్పి భర్తను చెప్పాలి. కానీ ఆ అమ్మాయిని కొట్టడం ఏంటి? తప్పది. ఆ అమ్మాయి కేసు పెట్టచ్చు నన్ను ఈ విధంగా. అదే కాకుండా ఆ వీడియో తీయడం తప్పు. ఆమె అనుమతి తీసుకొని వీడియో తీసుకుందా? ఆమెను కొట్టేది, ఎవ్రీథింగ్ చేశారు, ఇది తప్పు కదా. ఆమె అనుమతిలో, ఇట్ ఈస్ ప్రైవేట్ లైఫ్, ఇట్స్ నాట్ పబ్లిక్ లైఫ్. పబ్లిక్ కాదు కదా అది, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ అది. దాన్ని మీరు బహిర్గతం చేసి మీడియాకు అందరికీ ఇచ్చి దానిపైన పెద్ద ఇది చేయడం తప్పు. ఆ విధంగా ఎందుకు కొడతారు నువ్వు? ఏం తప్పు ఆమెది? ఆ తప్పు ఆమెది అయితే నీ భర్తది కూడా తప్పే కదా మరి. సో ఎథిక్స్ మారల్స్ లేకపోకుండా చట్టాన్ని ఆమె చేతిలోకి తీసుకున్నట్టే లెక్క. ఎందుకు తీసుకోవాలి ఆమె చట్టాన్ని చేతిలోకి? ఇప్పుడు ఎవరైతే ఈ మాధురి అమ్మాయి ఉందో ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు, నన్ను మ్యాన్ హ్యాండిల్ చేశారు, అదేవిధంగా నా పరువుకు సంబంధించి. ఆ అమ్మాయి ప్రైవేట్ లైఫ్ అది. అమ్మాయి వాడితో ఉందా, ఇంకోళ్ళతో ఉందా, ఇద్దరూ ఇష్టపడి చేసుకున్న వ్యవహారం. దాన్ని ఆ అమ్మాయిని ఒకదాన్ని స్కేప్ గోట్ చేసి ఈ విధంగా 10 మందిలో చౌకబారిపోతాను అని చేయడం తప్పు. ఆ అమ్మాయి కావాలంటే డిఫర్మేషన్ సూట్ వేసుకోవచ్చు. ఇప్పుడు తన భర్త చేసిన తప్పుకి ఇద్దరూ తప్పు చేసినాడని చెప్పి ఆ అమ్మాయిని కొట్టడం, వేధించడం, ఆ అమ్మాయిని గురించి 10 మందిలోకి తెలిసేటట్టు వీడియోలు తీసి బహిర్గతం చేయడం నిజంగా తప్పు. అమ్మాయి చెప్తుంది, ఎవరైతే ఈశ్వర్ సాయి భార్య ఉందో తను ఏమంటుందంటే, మా ఆయన చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకున్నాడు, మా ఆయన అల్లంటోడు కాదు అసలు. మరి ఎట్లా బలవంతంగా తీసుకుపోయింటారా? అట్లా కాదు కదా. మరీ దరిద్రమైన వ్యవహారం ఏమంటే, ఆ అబ్బాయి కూడా విన్నాను, ఆ ఈశ్వర సాయి కూడా వీడియో తీసి నాకు స్ట్రెస్ ఎక్కువ ఉంటే అమ్మాయిల దగ్గరికి వెళ్తానన్న మీనింగ్లో
చెప్పడం అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఆయనకి ఏం క్యారెక్టర్ ఉందని చెప్పుకుంటాడు అట్లా? తప్పు. నిజంగానే ఈ మొత్తం ఎపిసోడ్లో వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరిది తప్పు. ఎందుకంటే ఆమెపై కొట్టడానికి ఆమెకి ఏం అధికారం ఉంది? తప్పు కదా. నువ్వేమన్నా ఉంటే అమ్మాయి పైన కేసు పెట్టు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యి. నా మొగుడిని బలవంతంగా కిడ్నాప్ చేసిందనో అది ఏమో ప్రూవ్ చేస్తారు. అంతేగాని ఇక్కడ ఇద్దరు పరస్పర అంగీకారంతో ఒక గదిలో ఉన్నారు, అయినా కూడా ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. సుప్రీంకోర్టే అడల్టరీ కాదని చెప్పిన తర్వాత ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగాను ఈ అబ్బాయి ఇష్టపూర్వకంగాను కలిసింది ఎవరు చూడలే. అట్లాంటిది ఆ అమ్మాయిని కొట్టడం ఎందుకు? తప్పు. కొట్టడం ఒక తప్పు, తర్వాత ఆ యాక్ట్ని వీడియో తీసి 10 మందిలోకి పంపించడం నిజంగా ఘోరమైన తప్పు. ఇదంతా ఒక ఎత్తు అయితే సార్, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ వైఫ్ ఎవరైతే ఈశ్వసాయి వైఫ్ ఉందో ఏమంటుందంటే ఆమె కూడా ఒక ఆడమ్మాయే కదా, వద్దులేండి ఏం కేసులు వద్దులేండి అని. అమ్మాయే పెట్టాలి కేసు. వీళ్ళెందుకు కేసు పెట్టేది? అమ్మాయి పెడితే డెఫినెట్గా కేసు తీసుకుంటారు. అసాల్ట్ చేసిన దానికి ఎవిడెన్స్ ఉంది. నీ అంతకు నువ్వే కొట్టి రికార్డింగ్ చేసి కొట్టు అని ఇంకా వెనకల నుంచి ప్రాంప్టింగ్ చేసి కొట్టించినారు. ఆ అమ్మాయి కొట్టేది ఉంది. ఇట్ ఈస్ ఏ ఎవిడెన్స్, రికార్డెడ్ ఎవిడెన్స్ అయిపోయింది. సో ఆ అమ్మాయి పైన కేసు పెట్టచ్చు. ఈ మాధురి ఎవరైతే ఉన్నారో ఆమె అమ్మాయి పైన కేసు పెట్టచ్చు. అంతేగాని తప్పు ఈ విధంగా చేయటం. అంటే టోటల్ ఎపిసోడ్లో సార్ అంటే ఏమనిపిస్తుంది మీకు ఈ కేసు చూస్తే? ఇప్పుడు అన్న చట్టాలు కూడా అలాగే వస్తున్నాయి. ఇద్దరికి గనక ఓకే అయితే కనుక ఇద్దరు ఇష్టపడితే ఇది నో ప్రాబ్లం, అది అఫెన్స్ కాదు అది అని అంటున్నారు. మరి ఇక్కడ వైఫ్ వచ్చి అలా అంటే ఎంత ఆ క్రియేషన్, ఇప్పుడు మళ్ళీ తర్వాత మా హస్బెండ్కి సంబంధం లేదు అనడము, మళ్ళీ ఇప్పుడు వీడియో ఆ అమ్మ కూడా ఆడపిల్లే కదా వద్దు అనడం, అసలు అంటే ఏం జరుగుతుంది? డ్రామాటిక్ గా చాలా. ఎందుకంటే ఆమె భయపడి ఉంటుంది. ఆ విధంగా మాట్లాడకపోతే రేపొద్దున ఆమె డిఫర్మేసివ్ షూట్ వేయచ్చు, నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసినారని. తన భర్త వచ్చినాడు, ఏమో రూమ్లో ఉన్నాడు, ఏమో బలవంతంగా చిన్నపిల్లని సంకలో పెట్టుకొని వచ్చిందా? అదేవిధంగా ఆమెను కొట్టే అధికారం ఏముంది? మీరేమన్నా ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, కోర్టులో ఫైల్ చేయండి. నా భర్త నా ఫలానా ఆమె కిడ్నాప్ చేసుకుపోయి తన అవసరాలకు వాడుకుంటుందని. తప్పు కదా. ఇప్పుడు చట్టములోనే మీకు వెలుసుబాటు లేనప్పుడు ఈ విధంగా చేయడం తప్పు. డెఫినెట్గా ఆ అమ్మాయిదే తప్పు. ఎవరైతే ఈశ్వర సాయి భార్య ఉందో ఆమెది తప్పు డెఫినెట్గా. అదే కాకుండా ఇప్పుడు నువ్వు తిట్టినావు కొట్టినావు అది ప్రైవేట్ లైఫ్, నువ్వు దాన్ని అప్లోడ్ చేసి వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం ఏంటి? అది నిజంగానే ఆ అమ్మాయి సూట్ ఫైల్ చేస్తే డెఫినెట్గా దే విల్ బి కాట్. వాళ్ళపైన చర్య తీసుకోవచ్చు చట్టపరంగా. డిఫర్మేషన్ సూట్ అంటున్నారు కదా అంటే సార్, తన క్యారెక్టర్ని డిఫేమ్ చేసినారు. తను 10 మందిలో చౌకబారుతనాన్ని చేసి 10 మందికి చెప్పారని. తప్పు కదా. అది అప్లోడ్ చేయడం తప్పు కదా. ఫోటో తీయడం అప్పు, ఆమె అనుమతి లేకుండా. ఎవరైనా ఒకరి మనిషి అనుమతి లేకుండా తీయడం, పైగా ఇప్పుడు కొట్టింది 10 మందికి చెప్తోంది, తిట్టుతూ కొట్టింది. తప్పు కదా. అది కొట్టేది అసాల్ట్ చేస్తే ఇట్ ఈస్ అన్ అఫెన్స్. ఇప్పుడు ఆ ఈశ్వసాయి కూడా సార్ సెల్ఫీ వీడియో తీసి పెట్టాడు కదా, లైన్స్ ఏవైతే ఉన్నాయో, నేను స్ట్రెస్లో ఉన్నాను, అందుకే నాకు ఆ టైంలో నాకు ఆ అమ్మాయి కావాలనిపించింది, వెళ్ళాను, చేశాను. మరి ఆ అమ్మాయి క్యారెక్టరైజ్ అసాసినేట్ చేయడం, అమ్మాయి క్యారెక్టర్ పక్కన పెడితే సార్ అలాంటి వీడియోలు తీసి పెడితే చాలా మంది చూస్తారు, ఆ వీడియోని చూస్తారు. అందులో ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి బ్రతుకు పైన చాలా ఘోరమైనటువంటి ఇదే పడుతుంది, ఎఫెక్ట్గా పడుతుంది. ఇప్పుడు 10 మంది బజార్లో పోయాడు కూడా ఓహో నువ్వు కామెంట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఈశ్వర్ సాయి ఇట్లా చెప్పిన డ్రెస్ ఉంటే పట్టుకున్నాడు ఉంచుకున్నాడు, నాకు డ్రెస్ ఉంది వదులుతావు అనే విధంగా మాట్లాడతారు గ్యారెంటీగా. సో కాబట్టి ఇద్దరు చేసింది తప్పు, భార్య చేసింది తప్పు, భర్త చేసింది తప్పు. సెక్షువల్గా ఆమెతో ఉండడం తప్పు కాదు, ఈ విధంగా మళ్ళీ వీడియో చేయడం తప్పు. థ్యాంక్ యూ.